హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే టమాటా పప్పు అండి. ఈరోజు వర్షం పడుతుందని పిల్లలకి సెలవులు ఇచ్చేశారు స్కూళ్ళకి. మా మనవడు కూడా మా ఇంటికి వచ్చేసాడు. అయితే ప్లస్ శనివారం కూడా కదండి, ఈరోజు పప్పు వండుతాను నేను. యాక్చువల్గా చారు పెడదాం అనుకున్నాను. ఎందుకులే పప్పు వండుదామని చెప్పేసి టమాటా పప్పు చేస్తున్నానండి. ఇదిగో టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, కందిపప్పుని 2 సార్లు 3 సార్లు కడుక్కుని 2 సార్లు కడిగాను. మూడోసారి నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకున్నాను. ఈరోజు వంటకి పొద్దెక్కిపోయిందండి. అందుకని ఏంటంటే కుక్కర్లో పెడుతున్నాను వంటనంటే వంట అంతా కాదు, ఓన్లీ కందిపప్పును కడిగి కుక్కర్లో పెట్టి ఇందులో టమాటాలు వేస్తాను. ఇందులో ఇంకేమి వేయాలో వేసి చూపిస్తాను. అయితే ఈరోజు పిల్లలకి సెలవులు ఇచ్చేశారండి. ఒక్కరోజు రేపు మళ్ళీ ఆదివారం కదా, ఈరోజు శనివారం బాగా వర్షం పడుతుందని చెప్పేసి మరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏం చదువుతారండి, మన పిచ్చి మన వెర్రి కాకపోతే. అందుకనో మరి ఎందుకనో ఇచ్చేశారు. అయితే మా మనవడు కూడా మా ఇంటికి వచ్చేసాడు. ఈరోజు రేపు ఇక్కడే ఉంటాడు. పప్పు మనందరికీ ఎంత ఇష్టమో మా మనవడికి కూడా పప్పు అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు కూడా ఇష్టమేనా పప్పు టమాటా అంటే? మరి నేను వండుతాను, మీరు చూస్తానికి వచ్చేస్తారా? మరి నా స్టవ్ దగ్గరికి వచ్చేయండి. మరి చూద్దరు కానీ ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి. మరి మీ అందరికీ కూడా ఇష్టమని నేను అనుకుంటున్నాను. వచ్చేయండి మరి చూద్దరు కానీ నేను ఎలా చేస్తున్నానో, ఇందులో ఏమేమి వేయాలో అన్నీ వేసి మీకు చూపిస్తాను. కందిపప్పునండి కడుక్కుని చెప్పాను కదా. ఇదిగో టమాటాలు ముక్కలు ఆల్రెడీ కోసేసుకున్నాను. టమాటాలు అందులో వేసాను కదా. ఇప్పుడు కొంచెం చింతపండు అయినా, మరి కొద్దిగా చింతపండు, పసుపు, కారం ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెడతానమాట. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ కానీ 4 కానీ రానిస్తాను. ఎందుకంటే కందిపప్పు కదండి, కొంచెం మెత్తగానే ఉడకాలి. అందులో టమాటాలు కూడా వేస్తున్నానులేండి. కారం అండి, కొత్త కారము. అయితే కొత్త అంటుంది, మరి ఈ కొత్త కాదులేండి, ఏప్రిల్లో పట్టించాను. ఏప్రిల్ నెలలో పట్టించుకున్నాను ఈ కారం నేను. అయితే టమాటాలు, పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తానండి. ఇదిగోండి కొంచెం చింతపండు. ఇవిడేంటో మాట్లాడితే కొత్త కారం అంటుంది. నిన్న మొన్న పట్టించిందా అనుకోమాకండి, నిన్న మొన్న పట్టించలేదండి. నేను ఈ కారం పట్టించింది ఏప్రిల్ నెలలో. అన్నీ వేసాను కదా, తిప్పుకుంటాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసాను నేను? టమాటాలు పప్పు కడిగి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో టమాటాలు వేసాను, ఉల్లిపాయ వేసాను, కారం, పసుపు, చింతపండు ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కరివేపాకు తీసుకొచ్చి వేసి మూత పెట్టేసి కుక్కరు ఒక 5 విజిల్స్ కానీ 4 కానీ రానిస్తానండి. ఇవ్వండి, ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇది విజిల్స్ వచ్చినాక మీకు నేను చూపిస్తాను. కుక్కర్ విజిల్స్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను స్టవ్ వెలిగించేస్తానండి. వెలిగించాను కదా. ఇది ఒక 4 కానీ 3 కానీ 5 కానీ ఈ మూడిట్లో ఎన్నో కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఇది కట్టేసి చక్కగా మెదుపుకుని తాలింపు చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. సంఖ్య పెరిగిపోతుంది. ఫస్ట్ ఏమో 3 అంత, తర్వాత 4 అంత విజిల్స్, తర్వాత ఏమో 5 అంటుంది అనుకుంటున్నారా? మెత్తగా ఉడకటం ముఖ్యం, కానీ ఎన్ని విజిల్స్ వస్తే ఏంటండి, దానిలో కూడా పెద్ద ప్రాసెస్ ఏముంటుంది. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి. మరి మీ ఇంట్లో మీరు కూడా ఏం కర్రీ వండుకుంటున్నారు? కామెంట్ రూపంలో నాకు తెలియపరచవచ్చు కదా. తెలియపరచండి, కామెంట్ పెట్టండి. అయితే చాలామందికి అండి గంట కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం రాదంట మా పిల్లలు చెప్తున్నారు. అదేంటో కొంచెం మీరు చూసుకుని మీ పిల్లల్ని అడిగి నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదంట తెలియదు అంటున్నారు. దానికి రీజన్ ఏంటని మా పిల్లల్ని అడిగితే తెలియదమ్మా చాలామందికిను అంటున్నారు వీళ్ళు. అది తెలుసుకుని మీ పిల్లల్ని అడిగి, లేదంటే మీరే తెలుసుకుని నా ఛానల్ని, నా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్కర్ విజిల్స్ వచ్చిందండి, తీసేస్తాను. పప్పు ఇదిగోండి ఉడికిపోయింది, చక్కగా మెత్తగా లౌజులాగా లక్కలాగా ఉడికిపోయింది. చూపించనా? ఇదిగోండి చక్కగా వచ్చింది. నేను 4 కూతలు రానిచ్చానులేండి. చక్కగా మెత్త ఉడికిపోయింది, 4 కూతలు రానిచ్చాను. ఇప్పుడు దీన్ని మెదుపుకుని తాలింపు చేసుకుంటాను. చక్కగా మెదిపేసుకుందామా మరి. పప్పు అయితే చక్కగా తాలింపు చేసేసుకుందామా మరి. తాలింపులోనే ఉంటుందండి రుచి అంతా కూడా. అంటే పప్పులో ఉండదంటే ఉంటుంది. ఇదిగో స్టవ్ వెలిగిస్తున్నాను నేను. అంటే ఇప్పుడు దాకా వెళ్ళి పప్పు మెదుపుకుని వచ్చాను. తాలింపు చేసుకోవటానికి దాకా స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ దాకా వేడైనాక ఇందులో నూనె వేస్తాను. వేసి ఏమేమి వేయాలో ఏది చూపిస్తాను. ముందు వేడవని ఏమంటే దాకనే. తాలింపు ఎంత బాగా చేసుకుంటే మనకి పప్పు అంత రుచిగా వస్తుందన్నమాట. అదే అన్నాను, ఏదైనా తాలింపులోనే ఉంటుంది రుచి అంతా అన్నాను కదా నేను ఇందాక.
తాలింపు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా దినుసులు మాడకుండా చేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేస్తాను అందులో. చూడండి, తాలింపుకి ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర. ఇవన్నీ ముందుగా ఫస్ట్ వేసేది ఏంటంటే నేను ఎల్లుల్లిపాయ వేస్తాను. ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత ఇవన్నీ వేస్తానండి. ఆవాలు, సాయిపప్పు వేసే వేగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే జీలకర్రను, ఎండుమిరపకాయలు. ఈ జీలకర్రను, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఉంచకూడదండి, కట్టేసేయాలి. ఎందుకంటే ఇవి మాడిపోతాయి అన్నమాట. చూసారా, నేను చక్కగా తాలింపు చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చూసారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చక్కని పప్పు రెడీ చేశానండి. కమ్మన పప్పు. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. యాక్చువల్గా నేనండి అసలు కుక్కర్లో వండను, పప్పు విడిగానే వండుకుంటాను. ఈరోజు పొద్దుెక్కిపోయిందండి వంటకి, పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా. అయితే ఇదిగో చూడండి, ఇదిగో పప్పు రెడీ అయిపోయింది. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా పప్పు చేశానండి. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి. కమ్మకమ్మగా, రుచి రుచిగా చాలా బాగుంటుంది. టమాటా పప్పు బాగోదు అన్నోళ్ళు ఎవరు లేరు, బాగుంది అన్నోళ్ళే చాలామంది ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియో ఈ పప్పుతో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. వేరే ఏదైనా కర్రీ చేసుకుని. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ పప్పు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు ఈ పప్పు అండి చాలా అన్నంలో వేసుకు తింటే బాగుంటుంది. మరి మీకు కొద్దిగా వేసిద్దామంటే నేనేమో మరి యూట్యూబ్లో వీడియోలో ఉండిపోయాను, మీరేమో ఎక్కడో ఉండుంటారు. మరి నెక్స్ట్ అయితే మీకు కంపల్సరీగా ఇస్తాను. కామెంట్ పెట్టండి. కామెంట్లో పెడితే పప్పు బాగుందనో చూస్తే బాగోలేదనో పెట్టారనుకోండి, మీకు నేను వేసివ్వాలి అన్న ఒక ఆలోచనకి, అవగాహనకు వస్తా. అవునంటారా కాదంటారా? ఈ రోజుకి బాయ్ అండి. ఇంకా అయిపోయింది వీడియో. పప్పు అంతా చక్కగా నేను చేసుకుని మీకు చూపించాను కదా. ఇంకా బాయ్ అండి, ఉంటాను. మరి రేపు కలుద్దామండి. బాయ్.